ఎన్వైఎస్ఏఎఫ్ అనగా న్యూయార్క్ షార్ట్ యానిమేషన్ ఫెస్ట్ 2026లో ఉత్తమ దర్శకుడి అవార్డును ఏ భారతీయ యానిమేటెడ్ చిత్రం గెలుచుకుంది? చిమ్మి. న్యూయార్క్ షార్ట్ యానిమేషన్ ఫెస్టివల్ 2026లో చిమ్మి ఉత్తమ దర్శకుడి అవార్డును గెలుచుకోవడంతో భారతీయ యానిమేషన్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ఈ చిత్రానికి అస్సాంలో ఐజీపీగా, గౌహతిలో పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్న డాక్టర్ పార్థసారథి మహంత దర్శకత్వం వహించారు. వినూత్న యానిమేటెడ్ చిత్రాలను ప్రదర్శించడానికి ప్రసిద్ధి చెందిన ఈ ఫెస్టివల్ భారతీయ యానిమేషన్ను ప్రపంచ వేదికపై నిలబెట్టింది. వీధి పశువులు మరియు వదిలివేయబడిన పశువుల నిర్వహణకు ఏ రాష్ట్ర ప్రభుత్వం గౌతమ్ యోజనను ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. 2026 మార్చిలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి వీధిలో తిరిగే మరియు వదిలివేయబడిన పశువుల నిర్వహణ కోసం బిలాస్పూర్లో గౌతమ్ యోజనను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1460 గౌతములను అనగా పశువుల ఆశ్రయాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి అభివృద్ధి బ్లాకులో సుమారు 10 ఆశ్రయాలు ఉంటాయి. ప్రతి ఆశ్రయంలో సుమారు 200 పశువులకు వసతి కల్పించే సామర్థ్యం ఉంటుంది మరియు వాటన్నిటికీ సురభి గౌతమ్ అని పేరు పెట్టబడింది. ఐఎన్ఎస్ సుదర్శని ఏ మిషన్ కింద సముద్రయాన యాత్రలో ఉంది? లోకయన్ 26. భారత నౌకాదళానికి చెందిన నౌకా శిక్షణ నౌక అయిన ఐఎన్ఎస్ సుదర్శని ప్రస్తుతం లోకయన్ 26 కింద 10 నెలల సముద్రయాన యాత్రలో ఉంది. 2026 జనవరి 20న కొచ్చి నుంచి ప్రారంభించబడిన ఈ యాత్ర సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి మరియు సుదూర నౌకాయానంలో సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి 13 దేశాల్లోని 18 ఓడరేవులను సందర్శిస్తూ 22,000 నాటికల్ మైళ్ళకు పైగా ప్రయాణిస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన హచిన్సన్ గిల్ఫోర్డ్ ప్రోజెరియా సిండ్రోమ్ హెచ్జిపిఎస్ అనేది ఏ రకమైన వ్యాధి? ఇదొక జన్యుపరమైన రుగ్మత. యునైటెడ్ స్టేట్స్కు చెందిన జైడస్ లైఫ్ సైన్స్లో భాగమైన సెంటినల్ థెరప్యూటిక్స్ హెచిన్సన్ గిల్ఫోర్డ్ ప్రోజెరియా సిండ్రోమ్ కోసం ప్రోజెరిన్ అనే ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి దక్షిణ కొరియాకు చెందిన పిఆర్జీ అండ్ ఎస్ఎన్టీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ హచిన్సన్ గిల్ఫోర్డ్ ప్రోజెరియా సిండ్రోమ్ అనేది పిల్లల్లో వేగవంతమైన వృద్ధాప్యానికి కారణమయ్యే అత్యంత అరుదైన జన్యుపరమైన రుగ్మత. కణ నిర్మాణాన్ని నిర్వహించడానికి సాధారణంగా లామిన్ ఏ ప్రోటీన్ను ఉత్పత్తి చేసే ఈ లామిన్ ఏ జన్యువులో ఉత్పరివర్తనం అనగా మ్యూటేషన్ వలన ఈ వ్యాధి వస్తుంది. అనుసంధానిత మౌలిక సదుపాయాలను రక్షించడానికి డెలాయిట్ ప్రారంభించిన భారతదేశ మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ సదుపాయం పేరు ఏమిటి? కనెక్ట్ సేఫ్. డెలాయిట్ ఇండియా మానవ ప్రాణాలను మరియు కీలక మౌలిక సదుపాయాలను రక్షించడంపై దృష్టి సారించిన భారతదేశపు మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ కేంద్రమైన కనెక్ట్ సేఫ్ను ప్రారంభించింది. ఈ ఇనిషియేటివ్ సైబర్ సెక్యూరిటీ దృష్టిని డేటా రక్షణ నుంచి అనుసంధానించబడిన కార్యాచరణ వ్యవస్థల భద్రత వైపు మళ్లిస్తుంది. 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం వాస్తవ ప్రపంచ సైబర్ దాడి దృశ్యాలను అనుకరిస్తుంది. జ్ఞానపీఠ పురస్కారాన్ని ఏ రంగంలోని ప్రతిభకు ఇస్తారు? సాహిత్యం. 60వ జ్ఞానపీఠ పురస్కారం 2025 ఆర్ వైరేముత్తుకు ప్రదానం చేయబడింది. జ్ఞానపీఠ పురస్కారం భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారం. ఈ పురస్కారాన్ని భారతీయ జ్ఞానపీఠం వారు అందజేస్తారు. ఆర్ వైరముత్తు ఒక ప్రముఖ తమిళ కవి,
గేయ రచయిత మరియు రచయిత. ఆయన సృజనాత్మక లోతు, శక్తివంతమైన కవితా స్వరం మరియు తమిళ సాహిత్యానికి చేసిన కృషికి గుర్తింపు పొందారు. ఆయన రచనలు మానవ భావోద్వేగాలు, సామాజిక సమస్యలు మరియు ప్రకృతిపై దృష్టి సారిస్తాయి. జాతీయ చంబల్ అభయారణ్యం ఏ 3 రాష్ట్రాల త్రిసంధి వద్ద ఉంది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్. జాతీయ చంబల్ అభయారణ్యం యొక్క పర్యావరణానికి, జలచరాలకు ముప్పు కలిగిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలపై వచ్చిన నివేదికలను భారత సుప్రీంకోర్టు ఇటీవల సుమోటోగా స్వీకరించింది. ఈ అభయారణ్యం చంబల్ నది ఒడ్డున మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల త్రిసంధి వద్ద ఉంది. దీనిని జాతీయ చంబల్ ఘరియల్ వన్యప్రాణి అభయారణ్యం అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా ఘరియల్ అనగా మొసళ్ళు, ఎర్ర కిరీటం గల తాబేలు మరియు గంగానది డాల్ఫిన్లను సంరక్షిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన దీపోర్ బీల్ అనే మంచినీటి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. గౌహతి హైకోర్టు మరియు జిల్లా యంత్రాంగం ఆంక్షలు విధించినప్పటికీ గౌహతిలోని దీపోర్ బీల్ సమీపంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు నివేదికలు వచ్చాయి. ఈ దీపోర్ బీలు అనేది అస్సాంలోని గౌహతి శివారులో ఉన్న ఒక శాశ్వత మంచినీటి సరస్సు. ఇది గతంలో బ్రహ్మపుత్ర నది పాయగా ఉన్న ప్రదేశంలో ఉంది. అస్సామీ భాషలో బీల్ అనగా సరస్సు అని అర్థం. ఈ చిత్తడి నేల సుమారు 4.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. కల్మని నది మరియు వశిష్ఠ నది దీనిలోకి ప్రధానంగా ప్రవహిస్తాయి. వాడుకోని మందుల సురక్షిత పారవేయడం అనగా సేఫ్ డిస్పోజల్ ఆఫ్ అన్యూజ్డ్ మెడిసిన్స్ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం వాడుకోని మందుల సురక్షిత పారవేత అనే నివేదికను విడుదల చేసింది. వాడని మందుల నిర్వహణకు, వ్యర్థాల నివారణే కీలక ముహిమని ఈ నివేదిక నొక్కి చెబుతుంది. సక్రమంగా పారవేయకపోవడం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఎండోక్రైన్ డిస్రప్షన్స్, టాక్సిసిటీ మరియు పాయిజనింగ్ వంటి ప్రజారోగ్య ప్రమాదాలు కలుగుతాయి. యోగా మహోత్సవ్ 2026 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఐడివై 2026కు 100 రోజుల కౌంట్ డౌన్ను సూచిస్తూ యోగా మహోత్సవ్ 2026ను న్యూఢిల్లీలో ప్రతాపరావు జాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంటువ్యాధులు కాని వ్యాధుల కోసం 10 యోగా ప్రోటోకాల్స్ను ప్రారంభించారు. ఇందులో మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి జీవనశైలి సంబంధిత అనారోగ్యాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐడివైని ప్రోత్సహించే బాధ్యత కలిగిన నోడల్ మంత్రిత్వ శాఖ అయిన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇటీవల వార్తల్లో కనిపించిన యాంబ్లిసెప్స్ వాయవి ఏ జాతికి చెందినది? క్యాట్ ఫిష్. పశ్చిమ కనుమల్లో పరిశోధకులు యాంబ్లిసెప్స్ వాయవి అనే ఒక అరుదైన కొత్త క్యాట్ ఫిష్ జాతిని కనుగొన్నారు. ఇది గోవా మరియు మహారాష్ట్ర అంతటా ఉత్తర పశ్చిమ కనుమల్లో కనుగొనబడింది. ఈ చేప ఇసుక, గులకరాళ్ళు మరియు రాళ్లతో నిండిన నిస్సారమైన కొండవాగుల్లో నివసిస్తుంది. ఈ వాయవి అనే పేరుకు మరాఠీ మరియు కొంకణి భాషల్లో వాయవ్యం అని అర్థం. ఇది వాయువ్య పశ్చిమ కనుమల్లోని దాని స్థానాన్ని సూచిస్తుంది. సుజల్గావ్ ఐడి కార్యక్రమాన్ని ఏ ప్రధాన పథకం కింద ప్రారంభించారు? జల్ జీవన్ మిషన్ కింద. గ్రామీణ నీటి సరఫరా డిజిటల్ పర్యవేక్షణను బలోపేతం చేయడానికి కేంద్ర జలశక్తి మంత్రి ఇటీవల సుజల్గావ్ ఐడిని విడుదల చేశారు. సుజల్గావ్ ఐడి అనేది
గ్రామీణ పైపుల ద్వారా నీటి సరఫరా ఆస్తుల పూర్తి డిజిటల్ మ్యాపింగ్ కోసం ఉపయోగించే ఒక పథకం ఆధారిత ప్రత్యేక డిజిటల్ గుర్తింపు సంఖ్య. ఇది సుజలం భారత్ జాతీయ డిజిటల్ ఆర్కిటెక్చర్ కింద పనిచేస్తుంది. ఈ కార్యక్రమాన్ని జలశక్తి మంత్రిత్వ శాఖ జల్ జీవన్ మిషన్ కింద ప్రారంభించింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దివ్యాంగ సంక్షేమ శాఖను దివ్యాంగ సాధికారత శాఖగా పేరు మార్చింది? మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ సంక్షేమ శాఖను దివ్యాంగ సాధికారత శాఖగా పేరు మార్చింది. ఒక ప్రభుత్వ తీర్మానం ప్రకారం ఈ శాఖను పరిపాలన పరంగా కూడా పునర్నిర్మించారు. దివ్యాంగ సంక్షేమ కమిషనర్ కార్యాలయాన్ని ఇకపై దివ్యాంగ సాధికారత కార్యాలయం అని పిలుస్తారు. ఇక జిల్లా స్థాయిలో ఒక దివ్యాంగ సాధికారత కార్యాలయం ఏర్పాటు చేయబడుతుంది. ఖాదీ గ్రామోద్యోగ్ వికాస్ యోజనని ఏ సంస్థ అమలు చేస్తుంది? ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్. ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ అనేది సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఖాదీ గ్రామోద్యోగ్ వికాస్ యోజనని అమలు చేస్తుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో తన గ్రీన్ మున్సిపల్ బాండ్ను లిస్ట్ చేసిన మహారాష్ట్రలోని మొట్టమొదటి పట్టణ స్థానిక సంస్థ ఏది? నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ తన గ్రీన్ మున్సిపల్ బాండ్ పబ్లిక్ ఇష్యూను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసిన మహారాష్ట్రలోని మొట్టమొదటి పట్టణ స్థానిక సంస్థగా నిలిచింది. ప్రజా సంక్షేమం మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం నిధులను సమీకరించేందుకు భారతదేశ వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ సంస్థలను బాండ్ మార్కెట్లను వినియోగించుకునేలా ఈ చొరవ ప్రోత్సహిస్తుంది.